అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టగర్తి. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ వంకర బుద్ధి మరొక్కసారి బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్ తోటి కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో వైమానిక దాడులు జరిపి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వైమానిక దాడులు జరిపి ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్ని, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంలో ఉన్నటువంటి 3 క్రికెటర్స్ని చంపేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి 3 క్రికెటర్లు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది పౌరులు కూడా చనిపోయారు. ఎంతమంది పౌరులు చనిపోయారు అన్న కాడ సరైనటువంటి క్లారిటీ లేదు. ఒక్కో మీడియాలో ఒక్కో రకమైన వార్తలు వస్తున్నాయి. కానీ చాలామంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో ఒక 3 క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రాక్టీస్ మ్యాచ్ల కోసం వచ్చే నెలలో శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల సిరీస్ ఉండటం వల్ల దానికి సంబంధించిన ప్రాక్టీస్ వ్యూహాల కోసం అని చెప్పేసి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రావిన్స్లో అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన మీటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఉన్న ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పాకిస్తాన్ వైమానిక దాడులు చేయటం, ఆ వైమానిక దాడుల వల్ల 3 క్రికెటర్స్ చనిపోవడం జరిగింది. నిజానికి కాల్పుల విరమణ ఉంది ఆ 2 దేశాల మధ్య కూడా. ఆ 2 దేశాల మధ్య ఈ మధ్యకాలంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. దాన్ని ట్రంప్ నేను మధ్యవర్తం వహించాను అని చెప్పేసి అన్నారు. 2 దేశాలు కూడా శాంతి కట్టుబడతామని చెప్పేసి కాల్పుల విరమణకి పిలుపునిచ్చాయి. కానీ పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించి ఈ వైమానిక దాడులు చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలకులుగా ఉన్నటువంటి తాలిబాన్స్ కూడా రగిలిపోతూ ఉన్నారు. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని. మాకు సంబంధించిన 3 క్రికెటర్స్ని మీరు చంపవేశారు కాబట్టి మీకు సంబంధించినటువంటి 3 క్రికెటర్స్ అవసరమైతే 6 క్రికెటర్స్ని మేము కూడా ఖతం చేస్తాం అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి కనపడతా ఉంది. అంటే వాళ్ళ వ్యూహాలు ఏంది అఫీషియల్గా చెప్పరుగా కదే. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ వాళ్ళు చాలా ప్రమాదకరం. వాళ్ళ ఆలోచనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. పాకిస్తాన్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. మన దేశం అంటే మనం శాంతిగా ఉండాలని కోరుకుంటాం. మనం ఎవరి మీద వెళ్ళాలని కోరుకోం. కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ అలా ఉండవు. అందులోనూ యుద్ధనీతి ఎలా ఉంటుందండి? యుద్ధనీతి అంటే ఏంది? చెప్పి యుద్ధం చేయాలి ఒకటి. ఒకవేళ వారు టార్గెట్ చేసినా, వైమానిక దాడి జరిపినా ఆర్మీతో తలపడాలి. ప్రజల మీద తలపట్టమైంది. ఉగ్రవాదుల్లాగా ఒక దేశానికి దేశమే వెళ్ళి అవతల ప్రజల మీద దాడులు చేయటం ఏంటి? యుద్ధనీతి ఏంది? ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేసుకోవాలి. ఎవరు గెలిస్తే వాళ్ళది విజయంగా పరిగణిస్తాం. అంతేగాని ఆర్మీ తలపడాలి తప్ప సామాన్య ప్రజల మీద ఏంటి? ఇప్పుడు మనం ఉన్నాం, మనకాడ ఉగ్రదాడి జరిగింది పహల్గాంలో. దానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కారణమని మనం భావించాం. వాళ్ళు పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారన్న విషయాన్ని మనం గుర్తించాం. ఆ ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో పీఓకేలు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి వాటి మీద దాడులు చేశాం. మనం సామాన్య పాకిస్తాన్ పౌరుని ముట్టుకోలేదుగా. ఈవెందో పాకిస్తాన్ ఆర్మీని కూడా ముట్టుకోలేదు. మనం కేవలం ఉగ్రవాద శిబిరాన్ని మాత్రం ధ్వంసం చేసి వచ్చాం. ఆ ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు. ఆ ఉగ్రవాదులకి సపోర్టుగా పాకిస్తాన్ యుద్ధంలోకి వచ్చింది. ఉగ్రవాదులకు సపోర్టుగా పాకిస్తాన్ యుద్ధంలోకి వచ్చింది. వస్తే 2 రోజుల్లో కాలబేరాన్ని తెచ్చుకున్నాం. పాకిస్తాన్ మన ముందు నిలబడలేకపోయింది, యుద్ధం చేయలేకపోయింది. అప్పుడు కూడా పాకిస్తాన్తో చేసే యుద్ధంలో మనం పాకిస్తాన్ ప్రజల్ని టార్గెట్ చేయాల. పాకిస్తాన్ ఆర్మీతోనే మన యుద్ధం. పాకిస్తాన్ దేశంతో యుద్ధం అంటే పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం, పాకిస్తాన్ ప్రజలతో యుద్ధం కాదు. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలందరినీ కూడా ఈ భావోద్వేగపు సమయంలో మీరు మా దేశంలో ఉండటం కరెక్ట్ కాదు, మీ దేశానికి వెళ్ళిపోండి చక్కగా పద్ధతిగా బోర్డర్ దాటి వాళ్ళ దేశాన్ని పంపించాం. వాళ్ళు కూడా తప్పక వాళ్ళు పంపించారనుకోండి వేరే విషయం. కానీ వాళ్ళు ప్రజలను టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ప్రజలను టార్గెట్ చెయ్యం. యుద్ధనీతి ఆర్మీ వర్సెస్ ఆర్మీ, జవాన్ వర్సెస్ జవాన్, తుపాకీ వర్సెస్ తుపాకీ అలా ఉండరు తప్ప ఆయుధాలు లేని సామాన్య ప్రజలు వాళ్ళేదో వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేసి మీ వాళ్ళని ఇంతమందిని చంపేసామని ఘనంగా చెప్పుకోవటం అంటే ఏంటిది? ఇది యుద్ధనీతి కాదు. పాకిస్తాన్కి యుద్ధనీతి అంటే ఏముండదు. నీతి జాతి లేనిది సమాజంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే పాకిస్తానే. వాళ్ళకి ఏ నీతి జాతి ఉండదు. నీతి జాతి లేని వంకర బుద్ధి, నక్క బుద్ధి, పిచ్చి బుద్ధి పాకిస్తాన్ది. అది పలుమార్లు మన విషయంలో నిరూపించింది. ఎందుకంటే
బోర్డర్స్లో ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. మళ్ళీ యుద్ధం వస్తే నిలబడలేదు. ఇప్పటికి అనేక మార్లు పాకిస్తాన్తో యుద్ధం వస్తే యుద్ధం వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్తూనే ఉన్నాం. అయినా సరే పాకిస్తాన్ కవ్వింపులు చేస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. అడపా కాల్పులు విరమణకి ఉల్లంఘించి వాళ్ళు ఏదో కవ్వింపులు చేస్తూనే ఉంటారు. పిచ్చోడి చేతిలో గన్ పెట్టి ఎలా ఉంటుందో పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఆర్మీ అని చెప్పి తుపాకులు పెడితే అట్నే ఉంటుంది. ఉగ్రవాదులకి ఆర్మీకి పెద్ద తేడా ఉండదు. వాళ్ళకి మంచికి చెడుకి విచక్షణ తెలియదు. ఆ రకమైనటువంటి వ్యవహార శైలిలో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా పాకిస్తాన్ యొక్క వంకర బుద్ధి ఇవాళ ప్రపంచం ముందు మరొకసారి ఎక్స్పోజ్ అయింది. మరి పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి ట్రంప్ లాంటి వారు మరి దీని మీద ఏం స్పందిస్తారో ఏంటని చూడాలి. మామూలుగా ట్రంప్ ఏదో స్పందించారని వార్తలు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులు తప్పే, వీటిని నేను ఆపుతాను, నేను ఆపకపోతే లక్షలాది మంది ప్రాణాలు పోతాయి, ఇన్ని యుద్ధాలు ఆపాను, ఆ యుద్ధాన్ని నేను ఆపలేనా, యుద్ధాన్ని ఆపడం అనేది నాకు ఇష్టం, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోయినా సరే యుద్ధాలు ఆపుతాను, ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడుతున్నానని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అనేది ట్రంప్ స్టేట్మెంట్లు వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి మరి ఈ రెండు దేశాల మధ్య, ఎందుకంటే ఇప్పుడు తాలిబాన్లు కూడా వాళ్ళు కూడా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒకసారి వైమానిక దాడులు దిగిన తర్వాత ఖచ్చితంగా బదులిచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో తాలిబాన్లు ఉంటారు. బదులిచ్చుకోవాలనే ఆలోచనలో ఇప్పుడు ఏదైనా పాకిస్తాన్ క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలి, పాకిస్తాన్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, పాకిస్తాన్ పాలకులు జాగ్రత్తగా ఉండాలి, పాకిస్తాన్ ఆర్మీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శత్రువుకి జాగ్రత్త చెప్పాల్సిన పరిస్థితులు పడ్డాం మనం. ఏది ఏమైనా పాకిస్తాన్ చేసింది మాత్రం 100కి 100% తప్పు. వాళ్ళ వంకర బుద్ధి మరొకసారి బయటపడింది. జరిగినటువంటి పరిణామం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.